రేసు గుర్రం. అబ్బా, ఈ సినిమా టీవీలో ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటాం కదా. ఇక ఈ సినిమాలో ఈ వైర్ లో కరెంట్ ఎక్కడుందో చూపించు అంటే అల్లు అర్జున్ దేవుడా అంటాడు కదా. అలాగే అన్నదమ్ముల మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవ, అమ్మో శృతి హాసన్ స్పందనగా చేసిన రచ్చ, అలానే మన బ్రహ్మానందం ని ఎలా మర్చిపోతాం, లాస్ట్ లో వచ్చి చేస్తుంటాడు రచ్చ. సూపర్ సూపర్. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, అయ్యో విలన్ రవి కిషన్ ని ఎలా మర్చిపోతాం, ఆయన పొలిటీషియన్ గా చేసే పనులు, పోలీస్ ని చంపే సీన్స్, అల్లు అర్జున్ రవి కిషన్ మధ్య వచ్చే సీన్స్ అన్ని సూపర్. అందుకే సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఒక క్లాసిక్. అయితే ఈ మంత్ లో అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది అని అందరికీ తెలుసు కదా. సో 8th న రేస్ గుర్రం సినిమా రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అందుకే తెలుగు సినిమా అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో రేస్ గుర్రం ఒకటే. స్టైలిష్ యాక్షన్, వినోదం, అద్భుతమైన పాటలు, మాస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఈ సినిమా విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరీర్ లో ఇది ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మాస్ ప్రేక్షకులు మరింత భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్స్ లోకి రాబోతుండటం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సురేందర్ రెడ్డికి స్టైలిష్ యాక్షన్ సినిమాలు రూపొందించడంలో మంచి పేరు ఉంది. ఈ సినిమాలో కూడా అదే శైలిని చూపిస్తూ వినోదంతో పాటు యాక్షన్ ను అద్భుతంగా మేళవించారు. కథను అందించినది వక్కంతం వంశీ. ఆయన రాసిన కథలో ఉన్న హాస్యం, ట్విస్ట్లు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్స్ కూడా అందరికీ ఫేవరెట్. ఆ బటన్స్, డిజైన్స్, ఇంకా స్లీవ్స్ దగ్గర ఉండే ఆ స్పెషల్ బటన్ అన్ని బాగా ట్రెండ్ అయ్యాయి. హీరోయిన్ శృతి హాసన్ గురించి చెప్పాలా? అమ్మో, స్పందన లేనట్టే చేసిన యాక్షన్ అదుర్స్. అలాగే ప్రతి నాయకుడి పాత్రలో రవి కిషన్ తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు పొందారు. మరో ముఖ్యమైన పాత్రలో శ్యామ్ కనిపించారు. హీరోతో ఆయన మధ్య ఉన్న అన్నదమ్ముల సంబంధం కథలో భావోద్వేగాన్ని పెంచింది. ఈ పాత్రలన్నీ కలిసి సినిమా కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎస్ తమన్ పనిచేశారు. ఆయన అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి పెద్ద కారణంగా నిలిచాయి. అప్పట్లో ఈ సినిమా 11 ఏప్రిల్ 2014న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు అన్నీ కలిసే సినిమాను పూర్తి వినోదాత్మక చిత్రంగా మార్చాయి. ఆ సమయంలో అల్లు అర్జున్ కెరీర్ లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 55 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నటీనటుల రెమ్యూనరేషన్, సాంకేతిక నిపుణుల పారితోషికం, షూటింగ్ ఖర్చులు, అలాగే ప్రమోషన్ వ్యయాలు అన్నీ కలిపి ఈ బడ్జెట్ ఖర్చు అయిందని సమాచారం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావాలంటే సుమారు 57 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఆదరించడంతో ఇది సూపర్ హిట్ గా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా తన థియేట్రికల్ రన్ లో సుమారు 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ సమయంలో ఇది అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రాంతాల వారీగా చూస్తే ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి స్పందన వచ్చింది. విదేశాల్లో ఈ చిత్రం సుమారు 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఆ సమయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లోకి రాబోతోంది. అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాత హిట్ సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ పెరిగింది. అందుకే ఈ స్పెషల్ సందర్భంలో అభిమానులు ఎక్కువగా కోరుకున్న సినిమాల్లో రేస్ గుర్రం కూడా ఒకటి. అందుకే ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమా రీ-రిలీజ్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆశించినట్లుగానే అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా థియేటర్లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇంకా విడుదలకు కొద్ది రోజులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమా రీ-రిలీజ్ కు దాదాపు 2 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని నిర్ణయించారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవటం పెద్ద సమస్య కాదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి చూస్తే రేసు గుర్రం మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 12 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదని అడ్వాన్స్ బుకింగ్ స్పష్టంగా చెప్తున్నాయి. ఈ చిత్రం మళ్లీ విడుదలైన తర్వాత ఎంత మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలని ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.